హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్థు మ్యాథ్స్ అకాడమీ. నా పేరు పార్థు. ఈ వీడియోలో మనం 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని 3rd చాప్టర్ అయిన ఏ స్టోరీ ఆఫ్ నెంబర్స్, అందులో ఈజిప్ట్ నెంబర్ సిస్టమ్ గురించి, అలాగే ఫిగర్ ఇట్ అవుట్ 3.4, 3.5 నేర్చుకోబోతున్నాం. ఈజిప్షియన్ నెంబర్ సిస్టమ్ అనేది సుమారుగా 3000 BC నాటికి డెవలప్ అయిన నెంబర్ సిస్టమ్. ఇక్కడ చూడండి, 3000 BC అంటే ప్రజెంట్ ఒక 2000, మొత్తం కలిపి 5000 ఇయర్స్ బ్యాక్ రాసుకున్న నెంబర్ సిస్టమ్ ఈజిప్షియన్ నెంబర్ సిస్టమ్ అనేది. ఇందులో మనం స్పెషల్ సింబల్స్ యూస్ చేస్తాం. ఇక్కడ నెంబర్స్ని స్పెషల్ సింబల్స్ యూస్ చేసి మనం రాయటం అనేది జరుగుద్ది. ఇక్కడ ఈజిప్షియన్ నెంబర్ సిస్టమ్స్లో కొన్ని ల్యాండ్ మార్క్ నెంబర్స్ ఉంటాయి. ఇందులో ల్యాండ్ మార్క్ నెంబర్స్లో ఫస్ట్ది 10 అన్నమాట. ఇక్కడ ప్రతిదీ కూడా దాని తర్వాత అంటే ప్రీవియస్ నెంబర్ కన్నా 10 టైమ్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 1, దీని తర్వాత దీనికి 10 టైమ్స్ ఉంటుంది. ఇక్కడ 1కి 10 టైమ్స్ అంటే 10, మళ్ళీ 10కి 10 టైమ్స్, 10 × 10 10², దీనికి 10 టైమ్స్ 10³ ఈ విధంగా ఇందులో ల్యాండ్ మార్క్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ పెబల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫస్ట్ది 1 ఉంది, దాని తర్వాత దీనికి 10 టైమ్స్ 10, దీనికి మళ్ళీ ఇది 10 టైమ్స్ 100, 10 × 10 100, మళ్ళీ దీనికి ఇది 10 టైమ్స్ 10 × 10 × 10 ఎంత 1000. ఈ విధంగా ఈజిప్ట్ నెంబర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇందులో ప్రతి నెంబరు పవర్ ఆఫ్ 10స్లో రాసుకుంటే చూడండి, ఇక్కడ 1 10⁻0, ఇది 10⁻1, 10², 10³ 10⁻4, ఇలాగా 10 యొక్క పవర్స్లో ఉంటుంది. ఇక్కడ ప్రతి ల్యాండ్ మార్క్ నెంబర్కి ఒక యూనిక్ సింబల్ ఉంటుంది. ఇక్కడ 1కి వచ్చేసరికి స్ట్రైట్ లైన్ ఉంది, ఇలా 10కి చూడండి, ఇలాగా స్పెషల్ సింబల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఈజిప్ట్ నెంబర్ సిస్టంలో నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ నెంబర్ సిస్టమ్ రాసేటప్పుడు మనం లార్జ్ ల్యాండ్ మార్క్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. అలాగే ప్రతి నెంబర్ అంటే ప్రతి సింబల్ కూడా ఆ నెంబర్ ఎన్నిసార్లు అయితే రిపీట్ అయిందో అన్నిసార్లు రిపీట్ అవుద్ది. మనం దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 324. ఇందులో ఎన్ని 100s ఉన్నాయి, ఎన్ని 10s ఉన్నాయి, ఎన్ని 1s ఉన్నాయి, ఆ రకంగా విడదీస్తే చూడండి 3 100s ఉన్నాయి. 100 + 100 + 100 + 10 + 10, ఇవి 4 1s ఉన్నాయి. 1 + 1 + 1 + 1. ఇక్కడ 100 సింబల్స్, ఇక్కడ 100 సింబల్ చూడండి, 10² సింబల్, దీన్ని 3 టైమ్స్ రాయాలి. 3 100s ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ రాయాలి. తర్వాత 10 యొక్క సింబల్స్ చూడండి, 10 యొక్క సింబల్ చూడండి, ఇది ఎన్నిసార్లు రాయాలి, 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ రాస్తాం. అలాగే 1 యొక్క సింబల్, ఇక్కడ 4 1s ఉన్నాయి, 4 టైమ్స్ 1 యొక్క సింబల్ రాయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈజిప్ట్ నెంబర్ సిస్టంలోని నెంబర్స్ని రాయొచ్చు. ఫిగర్ ఇట్ అవుట్ 3.4. రిప్రజెంట్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఈజిప్షియన్ సిస్టమ్. ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్స్ని ఈజిప్షియన్ సిస్టంలో రాయాలి. చూడండి, ఇక్కడ 10,458. చూడండి, 10,458. ఈజిప్షియన్ నెంబర్ సిస్టంలో సింబల్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రతి ల్యాండ్ మార్క్ నెంబర్కి ఒక సింబల్ ఇవ్వడం జరిగిందని తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఈ ల్యాండ్ మార్క్ నెంబర్స్ బట్టి ఈ 10,458ని సెపరేట్ చేయాలి. చూడండి, ఇక్కడ 10,000 ఒకటే ఉంది, అలాగే 1000 ప్లేస్లో 0, తర్వాత 100 ప్లేస్లో 4 100s ఉన్నాయి. 4 × 100 ప్లస్ 10s ప్లేస్లో 5 ఉంది. 5 × 10 ప్లస్ 1s ప్లేస్లో 8 ఉంది. 8 × 1. ఇక్కడ 10,000 అంటే 10⁻4. 10⁻4 యొక్క సింబల్ చూడండి ఒకసారి, అది 1 టైం రాయాలి. తర్వాత 4 × 100, 100 అంటే 10², 10² సింబల్ 4 టైమ్స్ రాయాలి. తర్వాత 5 × 10, 5 × 10 అంటే 10 సింబల్ 5 టైమ్స్ రాయాలి. 1 2 3 4 5. తర్వాత 8 × 1, 1 సింబల్ ఏంటి చూడండి, 1 సింబల్ స్ట్రైట్ లైన్ కదా, 1 2 3 4 5 6 7 8. ఈ రకంగా మనం 10,458ని రాయటం జరిగింది. ఇక్కడ 10,000 ఒకసారి కాబట్టి దాని సింబల్ ఒకసారి వేసాం. 100 సింబల్ 4 టైమ్స్, తర్వాత 10 యొక్క సింబల్ 5 టైమ్స్, 1 సింబల్
8 టైమ్స్. ఈ రకంగా మనం 10,458 రాసాం. తర్వాత 1023 ఇందులో చూడండి, ఈ ల్యాండ్ మార్క్ నెంబర్స్ని బేస్ చేసుకుని మనం రాస్తే 1000 ప్లస్ 2 ఇంటూ 100లో ఏం లేవు కదా, టెన్స్ ప్లేస్లో 2 ఉంది. 2 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 1. ఇక్కడ 1000 సింబల్ ఏంటో చూడండి ఒకసారి. 1000 అంటే 10 క్యూబ్. 10 క్యూబ్ సింబల్. తర్వాత 2 ఇంటూ 10 కదా, 10 యొక్క సింబల్ 2 టైమ్స్ రాయాలి. 1 2. అలాగే 1 యొక్క సింబల్ 3 టైమ్స్. 1 2 3. ఈ రకంగా మనం 1023ని ఈజిప్షియన్ నెంబర్ సిస్టంలోకి మార్చి రాసాం. నెక్స్ట్ నెంబర్ వచ్చి 2660. ఇందులో 2000s ఉన్నాయి. 2 ఇంటూ 1000. ఇందులో 100s 6 ఉన్నాయి. 6 ఇంటూ 100. తర్వాత ఇందులో 6 10s ఉన్నాయి. 6 ఇంటూ 10. ఇక్కడ 1000 యొక్క సింబల్ ఇక్కడ చూడండి, 10 క్యూబ్ సింబల్ వాడతాం. 10 క్యూబ్ సింబల్ 2 టైమ్స్ వాడాలి 1000 యొక్క సింబల్. అలాగే 10 స్క్వేర్ యొక్క సింబల్ 6 టైమ్స్ రాయాలి. తర్వాత 10 యొక్క సింబల్ 6 టైమ్స్. 1 2 3 4 5 6. ఈ రకంగా రాయొచ్చు. తర్వాత 784. 784లో 100 7 ఇంటూ 100 ప్లస్ 10s వచ్చేసరికి 8 ఉన్నాయి. 8 ఇంటూ 10 ప్లస్ 1s వచ్చేసరికి 4. ఇక్కడ 100 అంటే 10 స్క్వేర్. 10 స్క్వేర్ సింబల్ని 7 టైమ్స్ రాయాలి. 100 యొక్క సింబల్ 7 టైమ్స్ రాయాలి. అలాగే 10 యొక్క సింబల్స్ 8 టైమ్స్ రాయాలి. చూడండి, 10 సింబల్ 1 2 3 4 5 6 7 8. 8 టైమ్స్ రాయాలి. తర్వాత 1 యొక్క సింబల్ 4 టైమ్స్ రాయాలి. ఈ రకంగా మనం ఈ నెంబర్ని రాయొచ్చు. తర్వాత నెంబర్ చూడండి, 1111. ఇక్కడ చూడండి, 1000 ప్లస్ 100 ప్లస్ 10 ప్లస్ 1. ఇక్కడ 1000 యొక్క సింబల్. తర్వాత 100 యొక్క సింబల్. తర్వాత 10 యొక్క సింబల్, 1 యొక్క సింబల్. తర్వాత వచ్చి చూడండి, 70,707ని 7 ఇంటూ 10,000 ప్లస్ 7 ఇంటూ 100 ప్లస్ 7 ఇంటూ 1 కింద రాసుకున్నాం. ఇక్కడ 10,000 యొక్క సింబల్ చూడండి, ఇది 7 టైమ్స్ రాయాలి. అలాగే 100 యొక్క సింబల్, 100 అంటే 10 స్క్వేర్. 10 స్క్వేర్ సింబల్ 7 టైమ్స్. అలాగే 1 యొక్క సింబల్ అది 7 టైమ్స్ రాయడం జరిగింది. ఈ విధంగా మనం ఈజిప్షియన్ నెంబర్ సిస్టంలో నంబర్స్ని ఈ సింబల్స్ యూజ్ చేసి రాయడం అనేది జరుగుతుంది. సెకండ్ ప్రాబ్లం చూడండి, రైట్ నెంబర్స్ డూ దీస్ న్యూమరల్స్ స్టాండ్ ఫర్. ఇక్కడ ఈజిప్షియన్ నెంబర్ సిస్టంలో ఆ సింబల్స్ని యూజ్ చేసి నెంబర్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇండియన్ నెంబర్ సిస్టంలో రాద్దాం. ఒకసారి చూడండి, ఈ సింబల్కి అర్థం ఏంటి? 10 స్క్వేర్. దీనికి 10, దీనికి 1. ఇక్కడ ఇన్ని ఉన్నాయి చూడండి. 10 స్క్వేర్ సింబల్ 2 ఉన్నాయి. 2 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 10 యొక్క సింబల్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 ఇంటూ 10 ప్లస్ 1 యొక్క సింబల్ 6 ఉన్నాయి. 6 ఇంటూ 1. ఇక్కడ గమనిస్తే చూడండి, 10 స్క్వేర్ అంటే 100. 2 ఇంటూ 100 200 ప్లస్ 7 ఇంటూ 10 70 ప్లస్ 6 ఇంటూ 1 6. దీన్ని మొత్తం యాడ్ చేస్తే 276. తర్వాత సెకండ్ చూడండి, సెకండ్ దాంట్లో ఇవి 4 సింబల్స్ ఉన్నాయి. ఇవి 10 క్యూబ్కి సింబల్స్, ఇవి 10 స్క్వేర్కి సింబల్స్. ఇవి రెండు 10 యొక్క సింబల్స్. ఇది 1 యొక్క సింబల్. ఇలా చూడండి, ఇవన్నీ ఉన్నాయి. 10 క్యూబ్ యొక్క సింబల్స్ 4 ఉన్నాయి. 4 ఇంటూ 10 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 10 ప్లస్ 2 ఇంటూ 1. ఇక్కడ చూడండి, 4 ఇంటూ 10 క్యూబ్. 10 క్యూబ్ అంటే 1000. 4 ఇంటూ 10 క్యూబ్ అంటే 4000 ప్లస్ 3 ఇంటూ 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100. 3 ఇంటూ 100 300 ప్లస్ 20 ప్లస్ 2. మొత్తం యాడ్ చేస్తే చూడండి 4322.
వేరియేషన్ ఆన్ ఈజిప్ట్ సిస్టమ్ అండ్ ది నోషన్ ఆఫ్ బేస్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రూపింగ్ టుగెదర్ 10 కలెక్షన్స్ ఆఫ్ సైజ్ ఈక్వల్ టు ది ప్రీవియస్ ల్యాండ్ మార్క్. ఇక్కడ ఈజిప్షియన్ సిస్టంలో ఫస్ట్ ల్యాండ్ మార్క్ నెంబర్ కన్నా తర్వాతది 10 టైమ్స్ ఎక్కువ, ఈ రకంగా మనం గ్రూప్ చేసాం. ఇక్కడ దాన్ని మారుస్తూ కెన్ వి గెట్ నెంబర్ సిస్టమ్ బై గ్రూపింగ్ టుగెదర్ 5 కలెక్షన్స్. అంటే ఫస్ట్ ల్యాండ్ మార్క్ నెంబర్ కన్నా తర్వాతది 5 టైమ్స్ ఎక్కువ ఉండేలాగా మనం దీన్ని మారుస్తున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ల్యాండ్ మార్క్ నెంబర్ 1 అనుకుంటే అలాంటి 1ని మనం 5 చేరిస్తే తర్వాత ల్యాండ్ మార్క్ నెంబర్ ఏమవుతుంది 5. ఇలాంటి 5స్ని ఇంకో 5 యాడ్ చేస్తే ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఫస్ట్ ల్యాండ్ మార్క్ నెంబర్ 1, అలాంటి 1లో 5 ఉంటే అది తర్వాత ల్యాండ్ మార్క్ 5 అయింది. ఈ 5లు మళ్ళీ 5 ఏర్పాటు చేస్తే తర్వాత ల్యాండ్ మార్క్ 5 × 5 25 అయింది. దీని తర్వాత ఎలాంటి 25ని ఇంకో 5 ఏర్పాటు చేస్తే అది తర్వాత ల్యాండ్ మార్క్ నెంబర్ అవుద్ది. 5 × 5 × 5 125. ఈ విధంగా మనం ఈ ఈజిప్షియన్ నెంబర్ సిస్టమ్ని మారుస్తూ కొత్త నెంబర్ సిస్టమ్ని రాసాం అనుకుందాం. ఇక్కడ ప్రీవియస్ నెంబర్ కన్నా తర్వాత వచ్చేది 5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 1, తర్వాతది 5, తర్వాత 25, దీనికన్నా 5 టైమ్స్ ఎక్కువ 125, దీనికన్నా 5 టైమ్స్ ఎక్కువ 625, దీనికన్నా 5 టైమ్స్ ఎక్కువ అంటే 3125. దీన్ని పవర్స్లో రాస్తే 5 పవర్ 0 అంటే 1, 5 పవర్ 1, 5 స్క్వేర్, 5 క్యూబ్, 5 పవర్ 4, 5 పవర్ 5. ఇక్కడ ప్రతిదానికి ఒక సింబల్ అనేది అవ్వటం జరిగింది. ఇక్కడ దీనికి ఇక్కడ చూడండి ట్రయాంగిల్, తర్వాత స్క్వేర్ 5 పవర్ 1కి, తర్వాత హెక్సాగాన్, తర్వాత సర్కిల్ 5 క్యూబ్కి, తర్వాత సిమిలర్ సింబల్, తర్వాత యారో మార్క్. ఈ రకంగా మనం సింబల్స్ ఇచ్చుకున్నాం. ఇక్కడ మనకి కొత్త నెంబర్ సిస్టమ్ ఒకటి ఫామ్ అయింది. దీన్ని బేస్ చేసుకుని మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇక్కడ 143 అనే నెంబర్ ఉంది. దీన్ని ఇక్కడ మనం కొత్తగా ఫామ్ చేసిన ఈ సింబల్స్ని యూజ్ చేసి ఎలా రాయొచ్చో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇందులో ఈ ల్యాండ్ మార్క్ నెంబర్లో దేనికి దగ్గరగా ఉందో చూడండి. 125 ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 143లోంచి 125 సబ్ట్రాక్ట్ చేస్తే 18. ఈ 18ని ఈ ముందున్న ల్యాండ్ మార్క్ నెంబర్లో దేన్ని యూజ్ చేసి మనం రాయగలమో చూడండి. ఒకసారి ఇక్కడ 5 + 5 + 5 అక్కడికి ఎంత అయింది 15, ఇంకా 3 మిగిలింది, 3 ones, 1 + 1 + 1. ఇప్పుడు ఆ సింబల్స్ యూజ్ చేస్తే చూడండి 125కి సర్కిల్, అలాగే 5కి స్క్వేర్, 3 5s ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్స్ రాద్దాం. అలాగే 1కి ట్రయాంగిల్, 3 ones ఉన్నాయి కదా, 3 ట్రయాంగిల్స్. ఈ రకంగా ఈ నెంబర్స్ని, ఈ ల్యాండ్ మార్క్ నెంబర్స్ని యూజ్ చేసి మనం వీటిని రాయొచ్చు. మనం ఈజిప్షియన్ నెంబర్ సిస్టమ్ చూసుకున్న, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన నెంబర్ సిస్టమ్ చూసుకున్న, రెండు కూడా ఫస్ట్ ల్యాండ్ మార్కు నెంబర్ అనేది 1తోనే స్టార్ట్ అయింది. అంటే దీని తర్వాత ప్రతిదీ కూడా ఇక్కడ మనం ఈజిప్షియన్ దాంట్లో 10 టైమ్స్ ఉంటుందని చెప్పుకున్నాం. 10, తర్వాత 10 స్క్వేర్, 10 క్యూబ్, 10 పవర్ 4 ఇలా రాసాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన దాంట్లో బేస్ 5 కదా, ఫస్ట్ దానికన్నా సెకండ్ ల్యాండ్ మార్క్ నెంబర్ 5 టైమ్స్ ఎక్కువ, 5 స్క్వేర్, తర్వాత 5 స్క్వేర్, 5 క్యూబ్, 5 పవర్ 4 అండ్ సో ఆన్. ఈ విధంగా మనం ఎటువంటి నెంబర్ సిస్టమ్ అయినా మనం క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ల్యాండ్ మార్క్ నెంబర్ 1, తర్వాతది ఫర్ ఎగ్జాంపుల్ n అనుకుందాం. ఫస్ట్ ల్యాండ్ మార్క్ నెంబర్ కన్నా తర్వాతది n టైమ్స్ ఎక్కువ అనుకుంటే చూడండి 1, దాని తర్వాత n, దీనికన్నా n టైమ్స్ ఎక్కువ అంటే n స్క్వేర్, తర్వాత n టైమ్స్ ఎక్కువ అంటే n క్యూబ్, దీనికన్నా n టైమ్స్ అంటే దీని తర్వాత ల్యాండ్ మార్క్ నెంబర్ n పవర్ 4. ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకుని, ఈజిప్షియన్ నెంబర్ సిస్టమ్ని యూజ్ చేసుకుని మనం ఏదైనా వేరే నెంబర్ సిస్టమ్ కూడా మనం తయారు చేయొచ్చు. ఇక్కడ ఈజిప్షియన్ నెంబర్ సిస్టమ్ బేస్ 10 నెంబర్ సిస్టమ్ అనొచ్చు. అలాగే దీన్ని మనం క్రియేట్ చేసిన బేస్ 5 దాన్ని బేస్ 5 నెంబర్ సిస్టమ్, దీన్ని బేస్ n నెంబర్ సిస్టమ్ అని కూడా పిలవచ్చు. సెకండ్ ప్రాబ్లం చూడండి. Is there a number that cannot be represented in our base 5 system above y or y not? ఇక్కడ మనం బేస్ 5 నెంబర్ సిస్టంలో ఏదైనా ఒక నెంబర్ని రిప్రజెంట్ చేయలేకపోతే ఎందుకు చేయలేము అనేది క్వశ్చన్. ఇక్కడ బేస్ 5 నెంబర్ సిస్టమ్ ఉపయోగించి మనం ఎటువంటి నెంబర్నైనా సరే మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి బేస్ 5 నెంబర్ సిస్టంలో ఫస్ట్ది 1, తర్వాత దీనికి 5 టైమ్స్ 5, దీనికి 5 టైమ్స్ 5 స్క్వేర్ అంటే 25, దీనికి 5 టైమ్స్ 5 క్యూబ్, 5 పవర్ 4. ఈ రకంగా మనం రాస్తాం. ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా ఈ ల్యాండ్ మార్క్ నెంబర్స్లో ఏదో దానికి దగ్గరగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఇక్కడ మనం పైన నెంబర్స్ రాసాం. అలాగే ఏ నెంబర్ తీసుకున్నా ఇందులో
ఏదో ఒక ల్యాండ్మార్క్ నెంబర్ దగ్గరగా ఉంటుంది. ఆ తర్వాత దాని ముందు ల్యాండ్మార్క్ నెంబర్స్ యూస్ చేసుకొని ఆ నెంబర్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ బేస్ 5 నెంబర్ సిస్టమ్ అన్ని నెంబర్స్ని మనం రాయగలం. ఇందులో మనం రిప్రజెంట్ చేయలేని నెంబర్ అంటూ ఏదీ లేదు. థర్డ్ ప్రాబ్లం చూడండి. కంప్యూట్ ద ల్యాండ్మార్క్ నెంబర్స్ ఆఫ్ బేస్ 7 సిస్టమ్ ఇన్ జనరల్. వాట్ ఆర్ ద ల్యాండ్మార్క్ నెంబర్స్ ఆఫ్ ది బేస్ 10 సిస్టమ్? బేస్ 10 సిస్టమ్ ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ బేస్ 10 సిస్టమ్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ల్యాండ్మార్క్ నెంబర్ దేనికైనా 1 ఉంటుంది. ముందు బేస్ 10 నెంబర్ సిస్టమ్ చూద్దాం. ఇక్కడ 1కి n టైమ్స్ ఆ గ్రూప్ని మనం తర్వాత ఈ nకి n టైమ్స్ n స్క్వేర్, తర్వాత ల్యాండ్మార్క్ నెంబర్ n క్యూబ్, n పవర్ 4 ఈ రకంగా మనం రాస్తాం. ఇప్పుడు బేస్ 10 సిస్టమ్ అంటే బేస్ 7 ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ల్యాండ్మార్క్ నెంబర్ దేనికైనా 1 ఉంటుంది. దీనికి 7 టైమ్స్ సెకండ్ ల్యాండ్మార్క్ నెంబర్ 7, దీనికి 7 టైమ్స్ థర్డ్ ల్యాండ్మార్క్ నెంబర్ 7 7 సార్ 49, దీన్ని 7 స్క్వేర్ అని రాస్తాం. తర్వాత దీని తర్వాత ల్యాండ్మార్క్ నెంబరు దీనికి 7 టైమ్స్ ఉంటుంది, 7 క్యూబ్, తర్వాత 7 పవర్ 4 ఈ రకంగా మనం బేస్ 7 సిస్టమ్ని మనం రాయొచ్చు. ఇక్కడతో ఫిగర్ ఇట్ అవుట్ 3.4 3.5 పూర్తయింది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.